గాంధీ భవన్లో టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సమావేశానికి ఖర్గే, సీఎం రేవంత్, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అన్ని విభాగాల నేతలు హాజరయ్యారు. టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి భేటీలో నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పోరాటంతోనే జనగణనలో కుల గణనను కేంద్రం చేస్తోందని తెలిపారు. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దన్న సీఎం రేవంత్, పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం అన్నారు. రాజకీయాల్లో ఎదుగుదలకు పార్టీ పదవులు ఉపయోగపడతాయని నేతలకు సూచించారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని చెప్పిన సీఎం, నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలన్నారు. గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పనిచేయాలని నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. ఐక్యంగా పనిచేసి రెండోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు.